ఈరోజు మనము ఫైనల్ ఇయర్ విద్యార్థులకు స్వయం స్వయం అసంక్రమత ఆటో ఇమ్యూనిటీ గురించి చెప్తాం. ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. కొన్నిసార్లు అసంక్రమత వ్యవస్థ శరీరంలోని భాగాలైన సొంత కణాలకు వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిదేహాలనే స్వయం ప్రతిదేహాలను కూడా అంటారు. ఈ స్వయం ప్రతిదేహాలు శరీరంలోని వివిధ భాగాలు అంగాల కణాలను విచ్ఛిన్నం చేసి ఈ విధంగా స్వయం ప్రతిదేహాల వల్ల సంభవించే హానికరమైన చర్యలను స్వయం అసంక్రమత చర్యలు అని అంటారు. స్వయం ప్రతిజనకాలకు వ్యతిరేకంగా జరిగే అనుచిత అసంక్రమత అనుక్రియలను స్వయం అసంక్రమత అని కూడా అంటారు. స్వయం అసంక్రమతను మొట్టమొదటిసారిగా మెటాల్నికోఫ్ అనే శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అంటే మనను రక్షించవలసిన కణాలు కొన్నిసార్లు మన కణాలకు వ్యతిరేకంగా హాని కలిగించే విధంగా చేయడాన్ని ఏమంటారు? స్వయం అసంక్రమత, ఆటో ఇమ్యూనిటీ అని అంటారు. స్వయం అసంక్రమత వ్యాధులు సాధారణంగా అసంక్రమత వ్యవస్థ మన సొంత ప్రయోజనాలకు ప్రతిజనకాలను గుర్తించడం వల్ల మన శరీర కణజాలాలపై దాడి చేయడము. దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో మన అసంక్రమత వ్యవస్థ మన దేహ స్వయం ప్రతిజనకాలని అన్య ప్రతిజనకాలుగా భావించి మన శరీర కణజాలాలపై దాడి చేస్తుంది. దీని ఫలితంగా తీవ్ర వ్యాధులు కూడా కలుగుతాయి. వీటిని స్వయం అసంక్రమత వ్యాధులు అని అంటారు. స్వయం అసంక్రమత వ్యాధులని డోనాత్ మరియు ల్యాండ్ స్టీనర్లు గుర్తించడం జరిగింది. స్వయం అసంక్రమత వ్యాధులకు ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 హిమోలైటిక్ అసంక్రమత వ్యాధులు, 2 స్థానికపరమైన అసంక్రమత వ్యాధులు, 3 సిస్టమిక్ అసంక్రమత వ్యాధులు. హిమోలైటిక్ అసంక్రమత వ్యాధులు రక్తంలో ఉండే అణువులు విచ్ఛిన్నం కావడం వల్ల హిమోలైటిక్ అసంక్రమత వ్యాధులు సంభవిస్తాయి. దీనిలో స్వయం ప్రతిదేహాలు, స్వంత రక్తంలో ఎర్రక్త కణాలు, రక్త కణాలు, ల్యూకోసైట్లపైన చర్య జరపడం అనేది మనం దీనిలో పరిశీలించవచ్చు. స్థానికపరమైన స్వయం అసంక్రమత వ్యాధులు దీనిలో ముఖ్యంగా ప్రతిదేహాల వలన ఏదేని ఒక ప్రత్యేకమైన అవయవంగా మాత్రమే ప్రభావితం అవుతే దాని స్థానికపరమైన స్వయం అసంక్రమత వ్యాధి అని చెప్తారు. అందువలన దీన్ని అవయవ ప్రత్యేక స్వయం అసంక్రమత వ్యాధి. ఎగ్జాంపుల్ థైరోటాక్సికోసిస్, ఎడిసన్ వ్యాధి, తర్వాత మిస్థీనియా గ్రేవిస్ వ్యాధి. సిస్టమిక్ స్వయం అసంక్రమత వ్యాధి. సిస్టమిక్ స్వయం అసంక్రమిత వ్యాధిలో దేహం మొత్తంలో అనేక అవయవాలు కూడా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు లూపస్, ఎరిథెమాటోస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్. స్వయం అసంక్రమత వ్యాధులు ట్రీట్మెంట్ చికిత్సను ఒకసారి పరిశీలిస్తే హిమోలైటిక్ ఎనీమియాను విటమిన్ B2తో చికిత్స చేస్తారు. థైరోటాక్సికోసిస్ యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. మిస్థీనియా గ్రేవిస్ వ్యాధిని కోలిస్ ఎస్టరేజ్ నిరోధకాల ద్వారా చికిత్స చేస్తారు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల ద్వారా చికిత్స చేస్తారు. లూపస్ ఎరిథెమాటోసస్, కార్టికోప్టెరైస్, సైక్లోపాస్పరైజ్, ఎజోథియోఫ్రైన్ లాంటి ఇమ్యూనో సప్రెనెస్ మందులతో చికిత్స చేయడం అనేది జరుగుతుంది. అసంక్రమత లోపం, ఇమ్యూనో డిఫిషియన్సీని తీసుకుంటే అసంక్రమత అనుక్రియలో కలిగే ఎటువంటి లోపాలనైనా అసంక్రమత లోపం అంటారు. అసంక్రమతలో ఏదైనా లోపం ఏర్పడితే వ్యక్తి ఒక రోగానికి గురవుతాడు. అసంక్రమత వ్యవస్థలో ఏదైనా లోపం వల్ల ఏర్పడే వ్యాధులను అసంక్రమత లోప వ్యాధులు అని అంటారు.
అసంక్రమత లోపం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రాథమిక అసంక్రమత లోపం, ద్వితీయ అసంక్రమత లోపం. ప్రాథమిక అసంక్రమత లోపాన్ని తీసుకుంటే ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ గురించి మనం చెప్పాల్సి వస్తే జన్యుపరమైన పిండాభివృద్ధిపరమైన లోపం ఫలితంగా కలిగే అసంక్రమత లోపాన్ని ప్రాథమిక అసంక్రమత లోపం అంటారు. ఇది టీ కణాలు లేదా బీటా కణాలు లేదా టీ మరియు బి రెండింటి వల్ల లేదా భక్షక కణాల వల్ల పరిపూరక వ్యవస్థల దోషం వల్ల కలగవచ్చు. ప్రాథమిక అసంక్రమత లోప వ్యాధులకు ఉదాహరణ రెటిక్యులర్ డిసీజ్నెస్, అగామనోబులినియా, డిశ్చార్జ్ సిండ్రోమ్, నెజిలోప్ సిండ్రోమ్, సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధి, మైలోఫెరాక్సిడ్ డెఫిషియన్సీ. రెటిక్యులర్ డిసీజెస్ అనేది జన్యులోపం వల్ల కలిగే ప్రాథమిక అసంక్రమత లోపం వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారి రక్త ప్రసరణలో మరియు అస్థి మధ్యలో లింపోసైట్లు ఉండవు. ఈ వ్యాధి ఎక్కువగా మగ శిశువులో వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు 3 రోజుల నుంచి 3 నెలల కంటే ఎక్కువగా బ్రతకరు. యాంటీబయాటిక్స్ ఇచ్చి అస్థి మధ్య వ్యాధి మార్పిడి వల్ల ఈ వ్యాధి నయం చేయవచ్చు. అమెగోబ్లోనియా అనేది ఇమ్యునోగ్లోబులిన్ సంశ్లేషణ కారణమయ్యే జన్యు లోపించడం వల్ల ప్రాథమిక అసంక్రమత లోప వ్యాధి. దీన్ని బ్రూటన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో బీటా కణాలు ఉండవు. ఐజీజీ రకం ప్రతిరక్షకాలు ఉత్పత్తి కావు. అందువలన దేహ ద్రవ్య మధ్యవర్తి అసంక్రమత అణిచివేయబడుతుంది. ప్లాస్మా కణాలు ఉత్పత్తి కావు. ఈ వ్యాధి ఎక్కువగా మగ శిశువులో కనిపించడం అనేది జరుగుతుంది. డిశ్చార్జ్ సిండ్రోమ్ అనేది టీ కణాలు లోపించడం వల్ల వచ్చే ప్రాథమిక అసంక్రమత లోప వ్యాధి. అందువల్ల దేహ ద్రవ మధ్యత్వ అసంక్రమత అణచివేయడం జరుగుతుంది. ప్లాస్మా కణాలు ఉత్పత్తి కావు. ఈ వ్యాధి ఎక్కువగా మగ శిశువులో మనకు కనపడుతుంది. ఇది డిశ్చార్జ్ సిండ్రోమ్ అనేది టీ కణాలు లోపించడం వల్ల వచ్చే ప్రాథమిక అసంక్రమత లోప వ్యాధి. దీన్ని డిశ్చార్జ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. థైమస్ గ్రంథి అభివృద్ధి చెందదు. దీనివల్ల టీ కణాలు ఏర్పడవు. కణవర్తిత్వ అసంక్రమత అణచివేయబడుతుంది. ఇది స్త్రీ మరియు పురుష శిశువులు ఇద్దరిలో కలుగుతుంది. సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధి అనేది బీటా కణాలు మరియు టీ కణాలు రెండింటిని లోపం వల్ల కలిగే ప్రాథమిక అసంక్రమత లోప వ్యాధి. దేహ ద్రవ మరియు కణ మధ్యవర్తిత్వ అసంక్రమతలు అణచివేయబడతాయి. ఈ వ్యాధి వచ్చిన వారు 1 లేదా 2 సంవత్సరాల్లో చనిపోవడం, మరణించడం అనేది జరుగుతుంది. ద్వితీయ అసంక్రమత లోపం, సెకండరీ ఇమ్యూనో డెఫిషియన్సీ. జన్యు సంబంధ లోపం కాకుండా వివిధ రకాల రసాయనాలు లేదా జీవకారకాల వల్ల హెచ్ఐవి వల్ల అసంక్రమత లోపం ఏర్పడితే దాన్ని ద్వితీయ అసంక్రమత లోపం అని అంటాం. ఎయిడ్స్ అనేది అతి సాధారణమైన ద్వితీయ అసంక్రమత లోప వ్యాధి. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ హెచ్ఐవి వల్ల కలిగే వ్యాధి. చివరి దశలో కలిగే అనేక లక్షణాలు సంక్రమణ సంహారమే ఎయిడ్స్. ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధిని మొదటిసారిగా 1981లో అమెరికాలో వ్యాధి నియంత్రణ కేంద్రం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడిసి వారు మొట్టమొదటిసారిగా గుర్తించడం అనేది జరిగింది. హెచ్ఐవి నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే హెచ్ఐవి ఒక రెట్రోవైరస్, రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ను ఉపయోగించే ఆర్ఎన్ఏ వైరస్. దీని మధ్య భాగంలో జన్యు పదార్థంగా 2 ఎస్ఎస్ఆర్ఎన్ఏ ఏకపోచ ఆర్ఎన్ఏ అణువులు ఉంటాయి. వీటి పక్కనే రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ ఎంజైమ్ అణువులు కూడా ఉంటాయి. వీటి చుట్టూ ప్రోటీన్ తొడుగు, దాని వెలుపల ప్రోటీన్ స్థరం, దాని చుట్టూ వెలుపల లిపిడ్ స్థరం ఉంటాయి. వెలుపల లిపిడ్ స్థరంలో GP120, GP41లతో ఏర్పడ్డ గ్లైకోప్రోటీన్లు ఏర్పడతాయి. ఇవి సంక్రమణ సమయంలో అతిదేయి ఉపరితల గ్రాహకాలతో బంధనం అనేది ఏర్పడడం జరుగుతుంది. హెచ్ఐవి సంక్రమణ సాధారణంగా సంక్రమణకు గురైన వ్యక్తితో లైంగిక సంబంధాల వల్ల
వైరస్సులో అంటుపడ్డ రక్త మార్పిడి వల్ల, సాంక్రమిక సూదులు వాడడం వల్ల, సాంక్రమిక తల్లి నుంచి గర్భస్థ శిశువుకు జరాయు ద్వారా, తల్లి నుంచి బిడ్డ చనుపాలు తాగడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది. కీటకాల వల్ల కానీ, చేతులు కలపడం వల్ల కానీ, గృహ సామాగ్రిని పంచుకోవడం వల్ల కానీ హెచ్ఐవి రాదు. అంటే షేక్ హ్యాండ్ ఇస్తే కానీ, కలిసి తిరగడం వల్ల కానీ, కీటకాల వల్ల, దోమల వల్ల కానీ మనకు హెచ్ఐవి రాదు. ఏమంటున్నాడు? లైంగిక సంబంధాల వల్ల, అక్రమ లైంగిక సంబంధాల వల్ల, తర్వాత హెచ్ఐవి రక్త మార్పిడి చెందడం వల్ల, హెచ్ఐవి వైరస్ ఉన్న రక్తాన్ని తీసుకోవడం వల్ల కానీ, సాంక్రమిక సూదుల వల్ల కానీ, సాంక్రమిక తల్లి నుంచి బిడ్డకు కానీ, జరావు నుంచి, తల్లి నుంచి పాలు తాగి బిడ్డకు కానీ రావడం అనేది జరుగుతుంది. హెచ్ఐవి ప్రతికృతిని ఒకసారి మనం పరిశీలిస్తే, హెచ్ఐవి మానవ శరీరంలోకి ప్రవేశించి సహాయక టీ కణాలు, మ్యాక్రోఫేజులు, డెండ్రోటిక్ కణాలపై దాడి చేస్తుంది. ఈ కణాలన్నిటికీ CD4 గ్రాహకాలు అంటారు. CD4 గ్రాహకాలకు హెచ్ఐవికి చెందిన GP120 అతుక్కుంటాయి. వైరస్ RNA అతిథేయ కణంలో విడుదలవుతుంది. ఈ కణాల్లో RNA రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ ఎంజైమ్ సాయంతో తిరో అనులేఖన ప్రక్రియ ద్వారా యుగల పోచల వైరల్ డిఎన్ఏను సంశ్లేషణ చేస్తుంది. ఈ వైరల్ డిఎన్ఏ వైరల్ ఎంజైమ్ ఇంటిగ్రేట్ సహాయంతో అతిథేయ కణ డిఎన్ఏ అణువులతో కలిసిపోయి ప్రో వైరస్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రో వైరస్ కొంతకాలం తర్వాత వైరస్ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా సాంక్రమిక మానవ కణాలు వైరస్ రేణువులను నిరంతరం ఉత్పత్తి చేసే హెచ్ఐవి ఉత్పత్తి కర్మాగారాలుగా పనిచేస్తాయి. అతిథేయ కణాల నుంచి ఏర్పడ్డ కొత్త వైరస్లు రక్తంలోనికి విడుదలై కొత్త TH కణాలపై దాడి చేస్తాయి. దీనివల్ల హెచ్ఐవి సాంక్రమిక మానవుడి దేహంలో TH కణాల సంఖ్య రాను రాను తగ్గిపోతూ చివరకు రోగనిరోధకత లోపానికి కూడా దారితీస్తుంది. హెచ్ఐవి దాడిలో TH కణాలు మాత్రమే నాశనం అవుతాయి. మ్యాక్రోఫేజులు నాశనం కాదు. కేవలం కొన్ని రకాల కణాలు లేదా కణజాలాలపై మాత్రమే వైరస్సులు దాడి చేయడాన్ని కణజాల ట్రోపిజం, టిష్యూ ట్రోపిజం అని అంటారు. వ్యాధి లక్షణాలు మనం ఒకసారి పరిశీలిస్తే, మొదటిసారి హెచ్ఐవి సంక్రమణ జరిగినప్పటి నుంచి వ్యాధి లక్షణాలు కనపడే వరకు కొన్ని నెలలు మొదలుకొని కొన్ని సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పడుతుంది. ఈ కాల వ్యవధిలో వ్యక్తి అనేక సార్లు జ్వరంతో, విరేచనాలతో బాధపడతాడు. కాలక్రమేణా బరువును కూడా కోల్పోతాడు. TH కణాల సంఖ్య తగ్గిపోవడంతో బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, టాక్సోప్లాస్మా వంటి పరాన్నజీవుల యొక్క దాడికి గురవుతాయి. వ్యాధిగ్రస్తుడు తీవ్ర రోగనిరోధక లోపం వల్ల అల్పస్థాయి సంక్రమణకు, అంటే వ్యాధి లక్షణాలు ఒక్కోసారి నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరంలో చాలాసార్లు జ్వరం వస్తాయి, విరోచనాలు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి. కానీ ఈ జబ్బులను ఎదుర్కోగలిగిన శక్తి కోల్పోతూ వస్తాడు. TH కణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దానివలన చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా ఎదుర్కోలేని పరిస్థితిలోకి ఈ వ్యక్తి పోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల అల్పస్థాయి సంక్రమణలను కూడా రక్షించుకోలేని స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ ఎట్లా చేస్తారు? హెచ్ఐవి సంక్రమణను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగించే నిర్ధారణ ELISA. ఎలిసాని హెచ్ఐవి వైరస్ దాడికి గురైన 15 రోజుల నుంచి 4 నెలల లోపు దీన్ని గుర్తించవచ్చు. ఎలిసా కేవలం గుర్తింపు పరీక్ష, స్క్రీనింగ్ పరీక్ష లేదా ప్రాథమిక పరీక్ష మాత్రమే. హెచ్ఐవి సంక్రమణను వెస్ట్రల్ బ్లాక్ పరీక్ష ద్వారా మాత్రమే ధృవీకరించడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్ని తీసుకుంటే న్యూక్లియోసైడ్ను పోలి ఉండే జిడోవిన్ లేదా అజిడోమిన్ లేదా యాంటీరిట్రోవైరల్ మందులను రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చర్యల ద్వారా నిరోధించడం జరుగుతుంది. మళ్ళీ ఏంది నివారణ చర్యలు ఏంది ఒకసారి మనం పరిశీలిస్తే, నివారణ గురించి ప్రస్తుతం లభిస్తున్న మందులు కేవలం సంక్రమణ పురోభివృద్ధిని కొంతవరకు అడ్డుకుంటాయి తప్ప అవి పూర్తిగా నయం చేయవు. మనకు తెలుసు ఎయిడ్స్కి మందు లేదు, హెచ్ఐవికి మందు లేదు అనేది. దాని అభివృద్ధిని, పురోభివృద్ధిని కొంతవరకు ఇవి మందులు అనేటివి తగ్గిస్తాయి. నివారణ చర్యలను పాటించడం వల్ల హెచ్ఐవి సంక్రమణను నిరోధించవచ్చు. వివాహేతర లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. ఒకటి రాకుండా ఉండాలంటే
కాండమ్స్ వాడాలి బాగా. సిరంజీలు, సూదులు స్టెరిలైజేషన్ చేయాలి. ఒకసారి జనరల్గా ఒకసారి వాడి యూజ్ చేసి పడేయాలి. మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తే దాన్ని ఏమంటే స్టెరిలైజేషన్ బాగా చేయడం వల్ల ఈ ఇంజెక్షన్స్ కానీ నీడిల్స్ కానీ ద్వారా ఈ యొక్క జబ్బు రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వాళ్ళకు ఇంజెక్షన్ చేసి మళ్ళీ ఆరోగ్యకరమైన వ్యక్తికి చేస్తే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తదానం చేసే దాతల రక్తాన్ని పరీక్షించిన అనంతరమే రక్తం తీసుకునేటప్పుడు దానికి ఖచ్చితంగా ఎయిడ్స్కి సంబంధించిన టెస్ట్ చేసి దాంట్లో హెచ్ఐవి వైరస్ లేదని నిర్ధారణ చేసిన తర్వాతనే రక్తము ఇతరులకు ఎక్కించవలసిన అవసరము ఉంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ NACO, అనేక ప్రభుత్వేతర సంస్థలు NGOs ఎయిడ్స్ మీద ప్రజల్లో అవగాహన కలిగించడంలో చెప్పుకోదగ్గ కృషి చేసేది. దీని మీద అంటే చాలా వరకు పల్లెటూరులో కానీ నగరాల్లో కానీ స్లమ్ ఏరియాలో కానీ దీనిపై అవగాహన లేకపోవడం వల్ల ఈ ఎయిడ్స్ అనేది విపరీతంగా కొన్ని సంవత్సరాల వరకు బాగా పెరుగుతూ వచ్చి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలను బలిగొట్టుకున్నారు. కాబట్టి వీటి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా నివారించాలి, దీనికి మందులు ఏదన్న విషయాన్ని NACO, కొన్ని ప్రభుత్వేతర NGOs కూడా దీనిపైన బాగా అవగాహన కలిగించడం, దీనిపైన ఉపన్యాసాలు ఇవ్వడం, ఆర్టికల్స్ ఇవ్వడం, ప్రచారం చేయడం జరగబోతుంది. అంటే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు బాగా చేయడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్స్, టీకాలు ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసము ముందే జబ్బు రాకుండా ఒక ప్రత్యేకమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచే జీవ సంబంధ తయారీని టీకా అనవచ్చు. ఒక ప్రత్యేకమైన వ్యాధి, ఏదైనా ఒక వ్యాధిని నిరోధించడానికి రాకుండా ఉండడానికి మనము ఒక జీవ సంబంధమైనది తీసుకోవడాన్ని టీకా అని చెప్పవచ్చు. లేదా మానవులకు నిర్జీవ తీవ్రత తగ్గించిన వ్యాధిజనక జీవులను, సూక్ష్మజీవులను ఇచ్చి కృత్రిమ సక్రియాత్మక అసంక్రమతను కలగజేయడానికి సాధనంగా ఉపయోగించే వాటిని కూడా వ్యాక్సిన్ అంటారు. వ్యాక్సిన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా లూయి ప్యాచర్ అనే శాస్త్రవేత్త ప్రయోగించాడు. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ భాష నుంచి పుట్టింది. వాకా అంటే కౌ అని అర్థం. ఈ వ్యాక్సిన్ క్రియకు పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త, అతడు మశూచి నిరోధకానికి కౌపాక్స్ని కనుక్కున్నాడు. ఆవులకు సంక్రమించే కౌపాక్స్ అనే మశూచి వ్యాధి వలన ఏర్పడిన కురుపులలో పొక్కుల ద్రవాన్ని మానవుల్లో ప్రవేశపెట్టడం ద్వారా మశూచి వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నాడు. ఈ ప్రయోగానికి గుర్తుగా వ్యాక్సిన్ అనే పదానికి లూయి ప్యాచర్ ప్రతిపాదించాడు. 1958లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మశూచి వ్యాధికి వ్యాక్సిన్ ద్వారా నిర్మూలించాలని పూనుకున్నది. వ్యాక్సిన్లో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన కారకం ఉంటుంది. ఈ కారకం అనేక బలహీనపరచబడిన లేదా చంపబడిన సూక్ష్మజీవి లేదా సూక్ష్మజీవుల ఉపరితల ప్రోటీన్లు, వాటి నుండి విడుదలయ్యే విష పదార్థాలు కావచ్చు. ఈ కారకం బాహ్యకారకాన్ని గుర్తించి విచ్ఛిన్నం చేయడానికి, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని ప్రేరేపించి భవిష్యత్తు వ్యాధి సంక్రమించినప్పుడు వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. మానవులకు వ్యాక్సిన్లు ఇవ్వడం వలన వివిధ రకాల సంక్రమిక వ్యాధులను మశూచి, పోలియో, కోరింత దగ్గు, మిసెల్స్, ట్యూబర్క్లోసిస్ లాంటివి రాకుండా సక్రియాత్మక అసంక్రమతను ఏర్పడుతుంది. అంటే శాశ్వతంగా వ్యాధులు రాకుండా నివారించడం. వ్యాక్సిన్లు రకాలు. ఇవి అనేక వ్యాధులు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు లభించినప్పటికీ ఎయిడ్స్, మలేరియా వంటి వ్యాధులకు ఇప్పుడు వరకు వ్యాక్సిన్లు అనేది అభివృద్ధి చేయలేదు, తయారు కాలేదు, కనిపెట్టబడలేదు. ఈ వ్యాక్సిన్లు క్రింది పేర్కొన్న వ్యాధులలో పేర్కొనవచ్చు. వ్యాధికారక, క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్స్. ఇది సజీవ సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. వీటిని పెంచే రీతి వల్ల వాటిలోని ప్రభావ గుణాన్ని తొలగించడం జరుగుతుంది. అందువల్ల ఈ సూక్ష్మజీవులు బలహీన స్థితిలో ఉంటాయి. ఇవి చాలా వరకు వైరస్ వ్యాధుల నుంచి రక్షణను ఇస్తాయి. ఉదాహరణకు పచ్చజ్వరం, మశూచి, రూబెల్లా, గౌదబిల్లలు, టైఫాయిడ్ లాంటి బ్యాక్టీరియా వ్యాధులు. నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. ఇది నిర్జీవ సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. ప్రభావిత సూక్ష్మజీవులు రసాయనాల ద్వారా లేదా వేడి చేయడం వల్ల చంపబడతాయి. ఫ్లూ జ్వరము, కలరా, బిబోనిక్ ప్లేగు, పోలియో, హెపటైటిస్ A, రేబిస్, తర్వాత శాబిన్స్, నోటి పోలియో వ్యాక్సిన్. టాక్సైడ్ వ్యాక్సిన్లు. సూక్ష్మజీవుల నుంచి వివక్తత గావించబడిన చైతన్యరహితమైన బాహ్య విషకారకాలను టాక్సైడ్లు అంటారు. ఈ రకమైన టాక్సిన్లు సూక్ష్మజీవుల ద్వారా గాక
వాటి టాక్సైన్ల వల్ల అనారోగ్యానికి గురే వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ధనుర్వాతం, డిప్తీరియా నిరోధకానికి ఉపయోగించే వ్యాక్సిన్. కాంపోనెంట్ వ్యాక్సిన్స్, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ సజీవ లేదా నిర్జీవ పూర్తి సూక్ష్మజీవిని ఉపయోగించే బదులు దాని ఉపయోగించే అసంక్రమిత వ్యవస్థను ప్రేరేపించవచ్చు. హెచ్బివి నిరోధకానికి ఉపయోగించే వ్యాక్సిన్లో దాని ఉపరితల ప్రోటీన్లు విముక్తత గావించి వాటిని వ్యాక్సిన్లుగా ఉపయోగిస్తారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ నిరోధకానికి ఉపయోగించే వైరస్ వంటి అనేక క్యాప్సిల్ ప్రోటీన్లను వాడతారు. కాన్జనిటల్ వ్యాక్సిన్స్, కొన్ని బ్యాక్టీరియాలు దేహం చుట్టూ పాలిసాకరైడ్ తొడుగులను కలిగి ఉంటాయి. ఇవి స్వాభావికంగా అతి నిమ్న స్థాయిలో అసంక్రమిత చర్యలను జరుపుతాయి. వీటిని ప్రోటీన్లతో సంఘటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాలిసాకరైడ్లను అసంక్రమిత వ్యవస్థ ప్రోటీన్లుగా కూడా గుర్తించడం జరుగుతుంది. ఉదాహరణకు ఈమోఫిల్లస్ ఇన్ఫ్లూజియా రకము బి వ్యాక్సిన్. పునఃసంయోజక వాహక వ్యాక్సిన్లు వ్యాధికారక జీవుల ముఖ్యమైన జన్యువులను వ్యాధికారకత తగ్గించిన బ్యాక్టీరియా లేదా వైరస్లో ప్రవేశపెట్టి వాటిని అతిధేయులోకి వ్యాక్సిన్ రూపంలో ప్రవేశపెడతారు. ఈ వ్యాధికారక క్షీణించిన జీవులు అతిధేయ దేహంలో అభివృద్ధి చెంది వ్యాధికారక జన్యువుల ఉత్పత్తికి వ్యక్తీకరిస్తాయి. ఉత్పత్తులు ప్రతిజనకాలుగా పనిచేసి ప్రతిరక్షకాలను ఉత్పత్తి ప్రేరేపిస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వ్యాధికారక జీవుల అతిధేయ శరీరానికి సంక్రమించినప్పుడు వాటిని నిర్మూలించి రోగనిరోధకతను కలగజేస్తాయి. ఈ విధంగా వ్యాధికారకత తగ్గించబడిన మశూచి, పోలియో, బీసీజీ స్ట్రైన్ అయిన మైక్రోబ్యాక్టీరియం, బోవిస్, సాల్మోనెల్లా, కొన్ని రకాల సెప్టోకస్ మొదలైన వ్యాధులకు ఈ జీవుల వాహక టీకాలుగా వాడారు. నెక్స్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్లు. నవీన కాలంలో సాంక్రమిక వ్యాధికర జీవి డిఎన్ఏను ఉపయోగించి వ్యాక్సిన్లను తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో వైరస్ లేదా బ్యాక్టీరియా డిఎన్ఏను మానవుడి లేదా జంతువుల కండర కణాల్లో ప్రవేశపెడతాయి. కండర కణాలు ఈ డిఎన్ఏను గ్రహించి వ్యాధికారక జీవి ప్రతిజనక ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల దేహ ద్రవ కణ మధ్యవర్తిత అసంక్రమిత చర్యలు కూడా దీనిలో ప్రారంభించడం మనం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల అనేక వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా అసంక్రమిత శక్తిని పొందవచ్చు. ప్రస్తుతం డిఎన్ఏ వ్యాక్సిన్లు మలేరియా, ఎయిడ్స్, ఇన్ఫ్లుజా, ఎర్పన్ వ్యతిరేకంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అసంక్రమిక ప్రణాళికను ఒకసారి తీస్తే ఇమ్యునేషన్ షెడ్యూల్ తీసుకుంటే గర్భిణీ స్త్రీలకు, నూతన శిశువు అంటే పుట్టిన బిడ్డకు, నిర్దిష్ట వయస్సు కలిగిన పిల్లలకు ప్రత్యేకమైన వ్యాక్సిన్ల ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. దీని ప్రకారం నిర్ణీత వ్యాక్సిన్ ఏ వయసులో ఉపయోగకరంగా ఉంటుందో, వ్యాధి నిరోధకతను ఏర్పరిచి వ్యాధి నిర్మూలనలో తోడ్పడుతుందో ఒకసారి ఫస్ట్ నెలలో ఈ పుట్టిన పిల్లలకు మసూచి, బీసీజీ వ్యాక్సిన్ చేస్తాం. 3వ నెలలో డిపిటి ఫస్ట్ డోస్, పోలియో ఫస్ట్ డోస్, మసూచి వ్యాక్సిన్, లేకుంటే 4th మంత్లో పోలియో సెకండ్ డోస్ ఇస్తారు, 5th మంత్ పోలియో థర్డ్ డోస్ ఇస్తారు, డిపిటి సెకండ్ డోస్ ఇస్తారు. బీసీసీ వ్యాక్సిన్ 0 నుంచి 1 నెలల్లో ఇవ్వకుంటే ఫస్ట్ సంవత్సరంలో పోలియో బూస్టర్, మసూచి వ్యాక్సిన్, రెండవసారి ఒకవేళ 1 నెలలో ఇస్తారు. 2వ సంవత్సరము బూస్టర్ డిటిపి, పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. 5 నుంచి 6 సంవత్సరాల్లో టైఫాయిడ్ వ్యాక్సిన్, బూస్టర్ టెటానస్ టాక్సైడ్, బీసీజీ, మసూచి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. 11 నుంచి 12 సంవత్సరాల్లో మసూచి టీకా, బూస్టర్ టెటానస్, టాక్సైడ్, టైఫాయిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇవి వ్యాక్సిన్లు. జంతు జీవ సాంకేతిక శాస్త్రం కణాలలోని భాగాలను, ఇతర సూక్ష్మజీవులను మానవాళి మేలు కోసం నియమితమైన పరిధిలో ఉపయోగించడాన్ని జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. ఏదైనా ఒక పద్ధతి ద్వారా జీవులను ఉపయుక్తమైన పదార్థాన్ని తయారు చేయడానికి కానీ రసాయనిక మార్పుకు కానీ ఉపయోగించినచో దాన్ని జీవ సాంకేతిక శాస్త్రానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. జీవ సాంకేతిక శాస్త్ర పరిధి, దాని పరిధి ఏముంది?
జీవ సాంకేతిక శాస్త్రం త్వరగా అభివృద్ధి చెందుతున్న జీవశాస్త్రం. మానవ అవసరాలు తీర్చే శాస్త్రాల్లో ముందు ఉన్న జీవశాస్త్ర శాఖ ఇది. మానవ శ్రేయస్సు, మనుగడ కోసము, అభివృద్ధి కోసము అన్నిటికంటే ముందున్నటువంటి శాస్త్రం ఇది. ఈ శాస్త్ర పరిధి, ప్రాముఖ్యత మానవ అవసరాలు తీర్చే అన్ని రంగాల్లో విస్తరించి ఉంది. జీవ సాంకేతిక శాస్త్రము మానవ సమాజ శ్రేయస్సుకు తోడ్పడే వైద్య, ఆరోగ్య, ప్రాథమిక, వ్యవసాయ, పర్యావరణ రంగాల్లో అభివృద్ధి సాధించే దిశలో ఎంతో తోడ్పడుతుంది. దీని ద్వారా ఉత్పత్తి, ఉద్యోగ, ఆర్థిక రంగాల పురోగతి ఎంతో లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న దేశ, అంతర్జాతీయ నిపుణుల పరిజ్ఞానము ఈ జీవ సాంకేతిక యుగం. జీవ సాంకేతిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మానవ జీవన ప్రమాణాలను పెంపొందించి భయంకరమైన వ్యాధుల నుంచి వారిని రక్షించడము. జీవ సాంకేతిక శాస్త్రం యొక్క ముఖ్యమైన పరిధులు ఈ క్రింద ఇవ్వడం జరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి భూమిలో ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం. బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం దగ్గర ఉన్న ఒక పెద్ద ఫజిల్ సమస్య ఏమంటే, చాలా వరకు ఇప్పుడు ఉంటున్న మీరు కానీ, విద్యార్థులు కానీ, రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, శాస్త్రవేత్తల ముందున్న ఒక పెద్ద సమస్య ఏమంటే, జనాభా విపరీతంగా పెరుగుతుంది, భూమి పెరగట్లేదు. జనాభాకు తగ్గట్టు ఆహార ఉత్పత్తి అనేది కూడా పెరగట్లేదు. దానికి జనాభా పెరుగుతున్న జనాభాకు రేషియోలోనే ఆహార ఉత్పత్తి పెంచే విధంగా ఈ బయోటెక్నాలజీ పనిచేయాలి. రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువులను ఉపయోగించాలి. రసాయన ఎరువుల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతుందో మనకు తెలుసు. రకరకాల జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి. రసాయనాలను తగ్గించి జీవ ఎరువులను ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధి నిరోధకత గల వివిధ రకాల పంటలను కూడా ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు విపరీతమైన వ్యాధులు, అంటువ్యాధులు వస్తున్నాయి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి, దిగుబడి తగ్గిపోతుంది, రైతులు నష్టపోతున్నారు, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహారం ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వేసే పంటలు ఈ యొక్క తెగుళ్ళు రాకుండా, వ్యాధులు రాకుండా నిరోధించే వంగడాలను, విత్తనాలను ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయంలో జీవనాశకాలను ప్రవేశపెట్టడం అంటే, మనం అగ్రికల్చర్లో జీవనాశకాలు, రకరకాల చీడపీడ పురుగులు ఉన్నాయి, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. దానివల్ల పంటలు నష్టపోతున్నాము, దానివల్ల దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు రకరకాల జీవనాశనాలను మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల యొక్క బీజద్రవాన్ని కూడా నిల్వ చేయాలి. మానవులకు, ఇతర జంతువులకు సంభవించే వివిధ రకాల దీర్ఘకాల వ్యాధుల చికిత్సలో ఉపయోగించి మందులను ఉత్పత్తి చేయడం. రకరకాల ఈ మానవులకు కానీ, జంతువులకు కానీ దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయి. వాటిని ఈ చికిత్సలో ఉపయోగించే మందులను కూడా తయారు చేయవలసి ఉంది. రకరకాల మందులు కూడా మనం తయారు చేసి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. జీవ ఇంధనాలు ఉత్పత్తి చేసి వంట చెరుకుగా ఉపయోగించే అడవుల నరికివేతను తగ్గించాలి. ఇప్పుడు యాక్చువల్గా చాలా విలేజ్ల్లో కానీ, ఊర్లలో కానీ ఈ అడవులను నరికి ఆ కట్టెలుగా తీసుకొని వంట చేస్తుంటారు. దానివల్ల అడవులనే నాశనం అవుతుంది, అడవుల పరిమాణం తగ్గిపోతుంది, వాతావరణం చల్లబడడం తగ్గిపోతుంది, వర్షాలు రాకుండా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవ ఇంధనాలను బాగా ఉత్పత్తి చేసి వంట చెరుకుగా ఈ అడవులను నరకవేయకుండా మనం రక్షించవలసిన అవసరం ఉంది. ఆహార పదార్థాల ఉత్పత్తి, ఆహార పదార్థాల నిల్వలో వివిధ రకాల సూక్ష్మజీవులను ఉపయోగించడం, ఫుడ్ ప్రాసెసింగ్ ఉపయోగించి ఆహార ఉత్పత్తిని పెంపొందించడం, నిల్వ చేయడం అనేది చేయాలి. పాడి, పశు సంక్షేమంలో కూడా ఈ బయోటెక్నాలజీ ఉపయోగించవలసిన అవసరం. పర్యావరణ రక్షణలో కాలుష్య వైపరీత్యాలను తగ్గించడంలో కూడా ఈ బయోటెక్నాలజీని బాగా ఉపయోగించి పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ఉంది. నేరాలు, తల్లిదండ్రుల వివాదాలను పరీక్షించడం లాంటి వాటిలో జీవ సాంకేతిక శాస్త్రం అనేది ఎంతోగా ఉపయోగపడుతుంది. దాని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. చేసి నేరాలు, తల్లిదండ్రులకు మధ్య నేరాలు ఎక్కువగా జరగకుండా, నేరాలను చేసేవారిని పట్టుకోవడంలో కానీ,
నేరాలు చేసే వాళ్ళ యొక్క మనసును మార్చడంలో కానీ ఈ యొక్క సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ అనేది ఇంకా అభివృద్ధి చేసి కనుక్కోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ క్లోనింగ్ వాహకాలు, క్లోనింగ్ వెక్టార్స్. వాంఛనీయ జన్యువులను అతిధేయ కణంలోనికి చొప్పించి తద్వారా జన్యువుల నకులను తయారు చేయడానికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు. వేరొక డిఎన్ఏను వాహకాలు అంటారు. వీటిని డిఎన్ఏ వాహకాలను కూడా అంటారు. ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫేజ్లు, కాస్మిడ్స్, పాజ్మిడ్స్, ట్రాన్స్మిషన్స్ క్లోనింగ్ వాహకాలుగా పనిచేస్తాయి. ఏంది వెక్టార్స్ అంటే వాంఛనీయ మంచి లక్షణాలు కలిగిన జన్యువులను అతిధేయ కణంలోకి పెట్టి తద్వారా జన్యువులను నక్కులను తయారు చేసి వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు. అవి ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫేజ్లు, కాస్మిడ్స్, ఫాజ్మిడ్స్, ట్రాన్స్మిషన్స్ క్లోనింగ్స్ వాహకాలుగా ఉపయోగిస్తారు. క్లోనింగ్ వాహకాల లక్షణాలు, వాటి యొక్క రకాలను ఒకసారి మనం పరిశీలిస్తే, వాంఛనీయ జన్యువులను అతిధేయ కణంలోనికి చొప్పించి తద్వారా జన్యువుల నకలను తయారు చేయడానికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు. వీటిని డిఎన్ఏ వాహకాలను కూడా అంటారు. ఇవి తమ జన్యు పదార్థంతో పాటు డిఎన్ఏను కూడా మోసుకెళ్తాయి. క్లోనింగ్ వాహకాలు ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజ్లు, కాస్మిడ్స్, టిఐ ప్లాస్మిడ్స్, ఫాజ్మిడ్స్ కృత్రిమ క్రోమోజోములు. ప్రత్యేక లక్షణాలు, ఇవి చిన్నగా ఉంటాయి. వాహకంలో రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను గుర్తించగలిగే ఒక విశిష్ట స్థానం ఉండాలి. వేరొక జీవి డిఎన్ఏ మొక్కను చొప్పించబడి దాని ప్రతికృతి లక్షణాల్లో ఎటువంటి మార్పులు ఉండకూడదు. అతిధేయ కణం నుంచి సులభంగా వేరుపడేటట్లు ఉండాలి. వాహకాలు ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతూ ఉండాలి. వాహకంలో యాంటీబయాటిక్లు అయిన యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్ నిరోధకత్వంగా ఉన్న జన్యువులను కలిగి ఉండాలి. వాహకంతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను గుర్తించగలిగే విశిష్ట స్థానాలు కూడా కలిగి ఉండాలి. వాహకాలలో ముఖ్యంగా ప్రతికృతి ఆవిర్భావానికి సంబంధించిన ఓరి జన్యువులను కలిగి ఉండాలి. అతిధేయ కణం నుండి వెలుపడికి వచ్చిన తర్వాత తిరిగి అది అతిధేయిలోనికి రవాణా చెందే జన్యువులైన టీఆర్ఏను కలిగి ఉండాలి. ప్లాస్మిడ్స్ బ్యాక్టీరియం కణాల్లో గల క్రోమోజోములతో పాటు అదనంగా వృత్తాకార ద్విసర్పిల డిఎన్ఏ ప్లాస్మిడ్స్ అంటారు. బ్యాక్టీరియా కణాల్లో గల క్రోమోజోములతో పాటు అదనంగా గల వృత్తాకార ద్విసర్పిలాకార డిఎన్ఏను ప్లాస్మిడ్స్ అంటారు. ప్లాస్మిడ్ల యొక్క పరిమాణము 1 kbp నుంచి 200 kbp ఉంటుంది. ఇవి పరిమిత సంఖ్యలో జన్యువులను కలిగి ఉంటాయి. సూక్ష్మ జీవనాశకాలకు, భారలోహాలకు నిరోధకత, నత్రజని స్థాపన, కాలుష్యాన్ని కలిగించే పదార్థాల విచ్ఛిన్నం మొదలగు లక్షణాలకు సంబంధించిన జన్యువులు ప్లాస్మిడ్లో ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్లాస్మిడ్లు బ్యాక్టీరియల్ కణంలోని క్రోమోజోమల్ డిఎన్ఏతో కలిసి ఉంటాయి. ఇలాంటి ప్లాస్మిడ్లను ఎపిసోమ్లు అని కూడా అంటారు. ప్లాస్మిడ్ల వర్గీకరణ. సంయుగ్మ సమయంలో బదిలీ ఆధారంగా ప్లాస్మిడ్లను 2 రకాలుగా వర్గీకరిస్తారు. కాన్జుగేటివ్ ప్లాస్మిడ్లు. ఈ రకమైన ప్లాస్మిడ్లు సంయుగ్మం సమయంలో ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియంలోనికి బదిలీ అవుతాయి. ఇవి బదిలీ కావడానికి కావాల్సిన బదిలీ జన్యువులు. ఈ ప్లాస్మిడ్ల ఉదాహరణకు ఎ ప్లాస్మిడ్. నాన్ కాన్జుగేటివ్ ప్లాస్మిడ్స్. ఈ రకమైన ప్లాస్మిడ్లు సంయుగ్మ సమయంలో ఒక బ్యాక్టీరియం నుంచి మరొక బ్యాక్టీరియాలోకి బదిలీ కావు. ఇవి ఉదాహరణకు కొలాయ్ E1 ప్లాస్మిడ్. విధుల ఆధారంగా ప్లాస్మిడ్లను 5 రకాలుగా వర్గీకరించారు. ఎఫ్ ప్లాస్మిడ్ పురుష లక్షణాలను వ్యక్తీకరించే జన్యువులను కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎఫ్ ప్లాస్మిడ్. ఆర్ ప్లాస్మిడ్లు సూక్ష్మజీవుల నిరోధకతను చూపే జన్యువులను కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ PSC101 టెట్రాసైక్లిన్ నిరోధకతను ఇది చూడవచ్చు. COI ప్లాస్మిడ్ క్యాలిసిన్ లాంటి బ్యాక్టీరియల్ విషయం సంశ్లేషణను కోడి చేస్తారు. క్యాలిసిన్ దగ్గర సంబంధము ఇతర బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. ఉదాహరణ కొలాయ్ 1, కొలాయ్ B. డిగ్రేటివ్ ప్లాస్మిడ్స్ టులెన్, సాలిసిలిక్ ఆమ్లం, 2,4-D లాంటి విష పదార్థాల విచ్ఛిన్నతకు కావలసిన ఎంజైమ్లను కోడ్ చేస్తాయి.
ఉదాహరణకు సూడోమోనాస్ టిడా యొక్క టిఓఎల్ ప్లాస్మిడ్ తర్వాత ట్యులోన్ విచ్ఛిన్నం చేయడంలో పాల్గొంటుంది. విరిలాక్స్ ప్లాస్మిడ్లు బ్యాక్టీరియాను వ్యాధిజనకతను చేకూరుస్తాయి. క్లోనింగ్ వెక్టార్లుగా ప్లాస్మిడ్స్. అయితే ఈ ప్లాస్మిడ్స్ క్లాసిఫికేషన్లో క్లోనింగ్ వెక్టార్లుగా ప్లాస్మిడ్లను తీసుకున్నప్పుడు ప్లాస్మిడ్ వాహకాల ముఖ్య లక్షణాలను మనం పరిశీలిద్దాం. ప్లాస్మిడ్లు తక్కువ పరిమాణంలో ఉండాలి. తక్కువ పరిమాణం ఉండటం వల్ల అతిథి యొక్క కణము ఖైమెరియన్ డిఎన్ఏను సులభంగా గ్రహించడానికి వీలవుతుంది. అంతేకాకుండా అతిథేయ కణాల నుంచి సులభంగా వేరు చేయవచ్చు. ప్లాస్మిడ్ ఒకటి లేదా కొద్ది మొత్తంలో జన్యు మార్కర్లను కలిగి ఉండాలి. ఈ జన్యు మార్కర్లు రికాంబినేట్ డిఎన్ఏ యొక్క జీవిని ఎన్నుకోవడానికి ఉపయోగపడతాయి. ప్లాస్మిడ్ ప్రతికృతి ఆవిర్భావ స్థానాన్ని నియంత్రణ జన్యువులను కలిగి ఉండాలి. ఇవి ఉండటం వలన ప్లాస్మిడ్ స్వతహాగా ప్రతికృతి చెందగలుగుతుంది. ప్లాస్మిడ్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లను గుర్తించగలిగే ఒక విశిష్ట స్థానం కూడా ఉండాలి. విశిష్ట స్థానాల వద్ద వేరొక జీవి డిఎన్ఏ ఖండాన్ని చొప్పించడానికి దాని యొక్క ప్రతికృతి లక్షణాల్లో ఎలాంటి మార్పులు ఉండకూడదు. బ్యాక్టీరియల్ కణం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత తిరిగి బ్యాక్టీరియల్ కణంలో ప్రవేశానికి సంబంధించిన లక్షణాన్ని కూడా కలిగి ఉండాలి. ప్లాస్మిడ్ వ్యాధిజనకత ధర్మాన్ని కలిగి ఉండాలి. సహజ మరియు ఆధారిత ప్లాస్మిడ్ వెక్టార్లు. కొన్ని ప్లాస్మిడ్లను బ్యాక్టీరియా నుంచి గ్రహించి ఎలాంటి మార్పులు చేయకుండా నేరుగా జన్యు క్లోనింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇలాంటి ప్లాస్మిడ్లను సహజ ప్లాస్మిడ్ వెక్టార్లు అంటారు. ఉదాహరణకు సూడోమోనాస్ యొక్క ఆర్పి ప్లాస్మిడ్, హెచ్ఎల్ఎస్ఏ కోలై యొక్క కోల్-E1 మరియు ఇస్ట్ల యొక్క వైఐపి. సహజ ప్లాస్మిడ్లు ఎక్కువగా జన్యు క్లోనింగ్ల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఒకటి, ఇవి జన్యు మార్కర్లను కలిగి ఉండడం, వివిధ రకాల రిస్ట్రిక్షన్ ఎంజైమ్లను గుర్తించగలిగే విశిష్ట స్థానం కూడా ఉండదు దీనిలో. ఇది అతిథేయికి వ్యాధిని కలగజేసే విధంగా ఉంటాయి. సహజ ప్లాస్మిడ్ వెక్టార్ల యొక్క సమస్యలను అధిగమించడానికి కొన్ని పనికిరాని భాగాలను ప్లాస్మిడ్ నుంచి తొలగించి వాంఛనీయ క్రమాలను ప్రవేశపెడతారు. ఈ విధంగా సహజ ప్లాస్మిడ్ల నుంచి ప్రభావవంతమైన ప్లాస్మిడ్లను తయారు చేసిన వాటిని ఆధారిత ప్లాస్మిడ్లు లేదా నిర్మిత ప్లాస్మిడ్లు లేదా ఉత్పన్న ప్లాస్మిడ్లు అంటారు. అనగా కృత్రిమంగా రూపొందించబడిన ప్లాస్మిడ్లు అన్నమాట. ఈ రకమైన ప్లాస్మిడ్లను జన్యు మార్పుల్లో బాగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు PBr322, PUC8, RSF1010, PSC101. ప్లాస్మిడ్ PBr322 ఇది కృత్రిమ ప్లాస్మిడ్. ఇది జన్యు క్లోనింగ్ వెక్టార్. దీన్ని 2 ప్లాస్మిడ్ల నుంచి నిర్మించడం జరిగింది. ఇవి PSC101 మరియు కొలై. PBr322 ప్లాస్మిడ్లో P అనే అక్షరము ప్లాస్మిడ్ను సూచిస్తుంది. BR అనే అక్షరము దీన్ని సృష్టించిన తయారు చేసిన శాస్త్రవేత్త పేరు. B అనగా F బోలివర్, R అనగా రోడ్రిగ్స్. 322 అనేది శాస్త్రవేత్తలు సూచించిన సంఖ్యాత్మక సంకేతం. అనగా అనేక వెక్టార్లకు ఇది జనకునిగా తాతలుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. PBr322 ప్లాస్మిడ్ వలయ నిర్మాణము గల 2 పోచలు కలిగిన ప్లాస్మిడ్ DNA. ఇది 4363 క్షార జతలను కలిగి ఉంటుంది. ఈ ప్లాస్మిడ్ 66 నిరోధకత ఎంజైమ్లను కొరకు 528 నిరోధక స్థానాలను కలిగి ఉంటుంది. కానీ వీటిలో 20 నిరోధక ఎంజైములు, దీనికి సమానమైన 20 నిరోధక స్థానాలు కూడా ముక్కలుగా చేయడం జరిగింది. PBr322
రెండు జన్యు సూచికలను కలిగి ఉంటుంది. అవి టెట్రాసైక్లిన్ నిరోధక జన్యువు, రెండు యాంపిసిల్లిక్ నిరోధక జన్యువు ఏఎంపి. టెట్రాసైక్లిన్ నిరోధక జన్యువు 6 నిరోధక ఎంజైమ్ల కొరకు ఒకే రకానికి చెందిన 6 నిరోధక స్థానాలను కలిగి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక జన్యువును 6 నిరోధక స్థానాల్లో ఏదో ఒక స్థానంలో చొప్పించిన టెట్రాసైక్లిన్ నిరోధక జన్యువు చైతన్యరహితం అవుతుంది. యాంపిసిల్లర్ నిరోధక జన్యువు ఏఎంపి 3 నిరోధక జన్యువుల కొరకు ఒకే రకమైన 3 నిరోధక స్థానాలను కలిగి ఉంటుంది. ఈ 3 స్థానాల్లో ఏదైనా ఒక స్థానంలో జన్యువును చొప్పిస్తే యాంపిసిల్లిన్ జన్యువు క్రియారహితమవుతూ ఉంటుంది. టెట్రాసైక్లిన్ యాంపిసిల్లిన్ కాకుండా మిగతా వరుస క్రమాలు 11 నిరోధక ఎంజైమ్ల కొరకు నిరోధక స్థానాలను కలిగి ఉంటుంది. PUC8 వెక్టార్ వాహకాన్ని PBR322 నుంచి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మొదటగా దీన్ని రూపొందించడం జరుగుతుంది. ఇది 2679 PB పరిమాణంలో ఉంటుంది. దీనిలో యాంపిసిల్లర్ నిరోధక స్థానం, ప్రతికృతి ఆవిర్భావ స్థానం మరియు బీటా గెలక్టోసైడెన్ ఎంజైమ్ సంకేతకపరచగల లాక్ జెడ్యూలు అనేక రిస్ట్రిక్షన్ ఎంజైమ్లను సంశ్లేషించగల విశిష్ట స్థానం ఉంటుంది. PUC8 వెక్టర్ PBR322 కంటే చిన్నగా ఉంటుంది. ఇది 12.4 kbp పరిమాణంలో ఉన్న DNA ముక్కలను మోసుకొని పోతూ ఉంటుంది. PUC క్రమంలో PUC8తో పాటు PUC7, PUC9, PUC12, PUC13, PUC18, PUC19 లాంటి ఇతర ప్లాస్మిడ్లు కూడా ఉంటాయి. ఇవి అన్నీ కూడా ఒకే మాదిరిగా పనిచేస్తాయి. కానీ MCS ప్రాంతంలో ఒకదానికొకటి కొద్ది తేడాలను ప్రదర్శించడం అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియా ఫేజ్లు. ఈ బ్యాక్టీరియంపై దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియా ఫేజ్లు అంటారు. బ్యాక్టీరియల్ కణాలను నాశనం చేసే బ్యాక్టీరియాలను దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియా ఫేజ్లు అంటారు. ఇవి బ్యాక్టీరియా కణాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఫేజ్లు కూడా జన్యు క్లోనింగ్లో వాహకాలుగా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు లాంబ్డా ఫేజ్ వెక్టర్, M13 బ్యాక్టీరియా ఫేజ్ వెక్టర్. లాంబ్డా ఫేజ్ వెక్టర్ను ఒకసారి మనం పరిశీలిస్తే, లాంబ్డా ఫేజ్ వెక్టర్ ఇచ్చెరేషియా కోలాకి సంక్రమించే బ్యాక్టీరియా ఫేజ్. ఇది 57 × 10⁶ అణుభారంలో ఉంటుంది. ఇది 20 తలలు గల స్వేచ్ఛగా వంగే తోక ఉంటుంది. తోకను కప్పుతూ సంకోచ పొర ఉంటుంది. ఫేజ్ DNA తలలో క్యాప్సిడ్ కూడా ఉంటుంది. లాంబ్డా ఫేజ్లో ద్విగీకరణ DNA చక్కగా 2 పోచలుగా ఉంటుంది. ఇందులో సుమారు 50 జన్యువుల నుండి ఇవి 49,502 క్షారజతలు ఉంటాయి. బ్యాక్టీరియా ఫేజ్ తన తోకతో బ్యాక్టీరియల్ కణంపై నిలిచి DNA కణం లోపలికి కవచం ద్వారా చొప్పిస్తుంది. జన్యు క్లోనింగ్ ప్రయోగాలలో సుమారు 25 kb పొడవు ఉన్న వేరొక జీవి DNAను లాంబ్డా ఫేజ్తో కలిపి అనేక నక్కులను తయారీకి బ్యాక్టీరియా కణంలో ప్రవేశపెట్టవచ్చు. జన్యు క్లోనింగ్లో ఇతర బ్యాక్టీరియా ఫేజ్లైన లాంబ్డా GT10, లాంబ్డా GT11, EMLL, EML4 తర్వాత చారణలు కూడా వాహకాలుగా ఉపయోగిస్తారు. వీటి ద్వారా చిన్న DNA ఖండాలను క్లోన్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది ద్విగీకరణ ప్రాంతంకు ఎడమ వైపున ఎక్కువ సంఖ్యలో CG క్షారజతలు ఉంటాయి, కుడివైపున AT క్షారజతలు ఉంటాయి. లాంబ్డా DNA యొక్క ఏకపోచ యొక్క చివరి భాగాలు 12 న్యూక్లియోటైడ్లను కలిగి ఒకదానికొకటి సంపూరకంగా ఉంటాయి. వీటిని సంపూరక స్థానాలు లేదా COS అంత్యాలు అంటారు. COS అంతం చివరి భాగాన 5,1 ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. అతిదేయి కణంలోకి ప్రవేశపెట్టిన తర్వాత సంపూరక నత్రజని కలిసిపోయి పొడుగుగా ఉన్నట్టు లాంబ్డా DNA వలయాకారంగా మారడం అనేది జరుగుతుంది. M13 బ్యాక్టీరియా ఫేజ్ వెక్టర్. M13 అనేది ఈకోలైకి సంక్రమించే తంతురూప బ్యాక్టీరియా ఫేజ్. ఇది 895 nm పొడవు, 6 nm వ్యాసంలో ఉంటుంది. ఇది వెలువల పైన క్యాప్సిడ్ అనే ప్రోటీన్ తొడుగును కలిగి ఉంటుంది. క్యాప్సిడ్ లోపల DNAను ఉంటుంది. ఈ DNA లాప్టోఫేజ్ల వలె కాకుండా వలయాకారంలో ఏకపోచతో ఉంటుంది.
ఇది 6408 క్షార జతలతో ఏర్పడుతుంది. ఈ క్రింది లక్షణాల వల్ల ప్లాస్మిడ్ వాహకాల కన్నా బ్యాక్టీరియోఫేజ్ల జన్యు క్లోనింగ్లో అధికంగా వినియోగిస్తుందని మనము చెప్పవచ్చు.